బ్రో మహారాజ్ మూవీ నుంచి సాంగ్ అయితే దబిడి సాంగ్ అయితే మనకి ట్రోలింగ్ అవుతుంది. అవును, ఎవరు తప్పు అసలు? ఏంటి అది అబ్సల్యూట్లీ నువ్వు చిన్న పిల్లని రోడ్డు మీద పిల్లలు అడిగిన చెప్తాడన్న, అది 100% శేఖర్ మాస్టర్ తప్ప. అది ఇట్స్ కంప్లీట్లీ మైనస్. నేను చెప్పాలి, సినిమా చాలా చాలా ఆ రకమైన దబిడి సాంగ్ ఒక ఎత్తుంటే ఆ పట్టుకున్న విధానాలు కానీ ఆ కొరియోగ్రఫీ కానీ కంప్లీట్ ఫెయిల్ అనిపించింది. నిజంగా ఈ చాలా మంది కామెంట్లు ఏం పెడతారంటే అసలు జానీ మాస్టర్ కాదు అరెస్ట్ చేయాల్సింది శేఖర్ మాస్టర్ కామెంట్ పెడతారు. ఎందుకంటే శేఖర్ మాస్టర్ నువ్వు అటువంటి చేసుకో, నువ్వు అవునాను కాదన్నా, నీకు డీ జోడ్ ఉంది, డాన్స్ ప్రోగ్రామ్స్ అవన్నీ ఉన్నాయి. సో అటువంటి దగ్గర ఇటువంటి చేసుకోని ఒక పెద్ద ప్రముఖమైన ఒక నటుడు బాలకృష్ణ దగ్గర వచ్చి అటువంటి కొరియోగ్రఫీ చేస్తుంటే అవునవును ఏమో తనకి ఏమవుతుందో అర్థం కాదు. మొన్న వచ్చే ట్రోల్ అంటే నిజంగా తను ప్రజలకు ఏం నేర్పిస్తున్నా ఫీలింగ్ కలిగింది అన్న. జానీ మాస్టర్ స్టెప్స్ వేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంటే ఇంతమంది స్టెప్స్ వేసాడు అని ఆ స్టెప్లలో కూడా ఒక మెసేజ్ కనిపిస్తుంటది. ఈ స్టెప్స్ ఏంది అసలు అంటే ఎప్పుడు కూడా ప్రజలకు రొమాంటిక్ సీన్స్ కాదన్న, మెసేజ్ సీన్స్ కూడా కావాలి. సో నైతిక విలువలు కావాలి, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు కావాలి. ఎప్పుడు రొమాంటిక్ సీన్స్ అవే కాదు. జైశేఖర్ శేఖర్ మాస్టర్ ఇంకా శేఖర్ మాస్టర్ ఏంటంటే ప్రజలు అప్డేట్ అవుతున్నారు. సో ప్రజలు కూడా ఎప్పుడు రొమాన్స్ కోరుకుంటారు అనుకుంటుండేమో. మరి బాలకృష్ణ గారు ఎమ్మెల్యేగా క్యాండిడేట్ కదా, అవును, ఆయన ఇటువంటి స్టెప్లు వేయడం వల్ల చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు కదా, అవును, ఎలా అనిపిస్తుంది? నేను చెప్తాను, వ్యక్తి 60 ఏళ్ళ వ్యక్తి ముదురు వయసున్న హీరోయిన్ తో అటువంటి స్టెప్పులు చూడన్న. బాలయ్యబాబు ఉన్న కదా చాలా ముద్దు అనే వ్యక్తి తను. నిజంగా అసలు తను ఏంటంటే చాలా మెత్తగా చాలా అందరితో చాలా చూడండి, చిన్న చిన్న హీరోలను కూడా బ్రో అని పిలుస్తామట. సో ఆయన ఏం తప్పలేదు, బాబీ డైరెక్షన్ తప్పలేదు, కేవలం ఒక్కొక్క తప్పలేదు అంటే శేఖర్ మాస్టర్ ఆ స్టెప్స్ చేయడం చాలా వల్గారిటీ కనిపించింది. చాలా సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నా నాకు అర్థం కాలేదు. సో నిజంగా అవునా కన్నా బాలయ్యబాబు ఎవరన్నా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ తను, అవునని కాదన్న. తన ఎవరితో డాన్స్ చేస్తుండు మన ఊర్వశి అనే హీరోయిన్ తోటి. తన ఏజ్ కన్నా చాలా చిన్న ఏజ్ తనది. సో అట్లాంటి హీరోయిన్ పెట్టడం చిన్న చిన్న స్టెప్స్ వేస్తే వారికి ఓకే, కానీ ఈ రకంగా స్టెప్స్ పెట్టడం అనేది అసలు నేను ఊహించలేదు. బాలయ్యబాబుతో ఇట్లా స్టెప్స్ చేయడం అసలు కొద్దిగా కామన్ సెన్స్ ఉండదు. శేఖర్ మాస్టర్ నాకు కూడా అసభ్యంగా బాలయ్యబాబు ఫ్యామిలీ ఓరియంటెడ్ మెసేజ్ కావాలి కానీ ఒక లీడర్ ఉండడం కానీ ప్రజలను ఆదుకోవడం కానీ సో ఆ రకంగా కోరుకుంటాం. కానీ బాలబాబుతో ఏదో మాకు రొమాన్స్ కావాలి, ఐటమ్ సాంగ్ కావాలి, సాంగ్స్ ఇవన్నీ కోరుకోరు ప్రజలు. ప్రజల నుంచి మార్పు కావాలి.